అలా పిచ్చి పిచ్చి పని చేయకండి. మనం ఎగ్జిబిషన్కి పోవట్లేదు, దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ మనం చేయగలిగేది ఏంటంటే భక్తుడికి సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్శనం, అక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు అంత భోజనం పెట్టడం, వీలైనంతగా వసతి ఏర్పాటు చేయడం. ఇప్పటికీ వసతి లేవు. ఇప్పుడు కొత్తగా నీ ముద్ర వేసుకోవాలంటే ఓ 100, 200, 1000 ఈ కట్టించు అద్దెకి. అది నీ ముద్ర ఉంటుంది. ఈయన కట్టించారు, బోలెడు చోట్ల ల్యాండ్ ఉంది అక్కడ, అది ల్యాండ్ లేదంటారు. ఇది తీసుకెళ్లి ఎక్కడో విదేశాల్లో గుడి కడతారట. విదేశాల్లో ఎవడు కట్టమన్నాడండి నీకు? శ్రీవారి డబ్బులు తీసుకెళ్లి విదేశాల్లో ఎవడికో ఎందుకు తగలేయడం? అక్కడ వాళ్ళు కట్టుకోలేరే గుళ్ళు, వాళ్ళు కట్టుకోలేదా? అమెరికాలోనూ నాటిట్లో వెళ్ళి కడితేనే అక్కడ వస్తాయండి. శ్రీవారి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పోయడం ఎందుకు? ఫస్ట్ కొండ మీద ఏర్పాటు చేయండి మీరు ఫెసిలిటీస్. అవును, అది కదా మెయిన్ కావాల్సింది. సార్ నిజంగా జనవరి 1 నుంచి ఈ నిర్ణయం కనుక తీసుకుని కంటిన్యూ చేస్తే శ్రీవారి టికెట్ల విషయంలో అక్కడ ఉన్న జీపీఎస్ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం అంటే అది నిజంగా సాధ్యం అవుతుందా? భక్తుల నుంచి వ్యతిరేకత రాదా? చూద్దాం. మనం ఎక్కువ మాట్లాడినా కూడా నాకు బాధేస్తుంది దేవుడి విషయంలో. ఇలాని మాట్లాడితే కూడా బాధేస్తుంది. అంటే మీరన్నట్టు అదొక మంచి వెసులుబాటు కదా సార్. ఇప్పుడు అది కూడా అవకాశాన్ని నోటి దగ్గర ముద్దని మనం ఏదో మెరుగు చేయబోతున్నాం అని చెడగొడుతున్నాం. నేను చెప్తున్నాను కదా, మనం పుణ్యం చేయకపోయినా పర్లేదు కానీ పాపం చేయకూడదు, అది గుర్తుపెట్టుకుంటే. రైట్. చూద్దాం. మొత్తానికి భక్తులకు